రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో టీ హబ్, ఐటీ కారిడార్, నాలెడ్జ్ సిటీ ప్రాంతాల్లో కార్లు, బైకులతో రేసింగ్ కు పాల్పడుతున్నారు యువకులు. ఈ క్రమంలో ఒక వాహనం పోలీసులపైకే దూసుకొచ్చింది. కారు ఆపకుండా వెళ్తున్న క్రమంలో పోలీసులు చేస్ చేసి పట్టుకున్నారు. మొహమ్మద్ రెహాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. ఐటీ కారిడార్ అడ్డాగా రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న రాయదుర్గం సీఐ వెంకన్నతో అజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో మరోసారి రేసర్లు రెచ్చిపోయారు. అద్దాల మేడల మధ్య ఐటీ కారిడార్ అడ్డాగా రేసింగ్లకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకొని పోయేసరికి పోలీసులపైకే కారుతోని దూసుకొచ్చిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సో ఈ ఘటన ఎప్పుడు జరిగింది, అసలు ఈ రేసింగ్ సంబంధించిన దానిపైన పోలీసుల నిఘా ఏ విధంగా ఉంది, ఈ ఎంటైర్ ఇష్యూ పైన మాట్లాడేందుకు మనతో పాటు రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న ఉన్నారు. సార్, సో ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది, మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? ఈ రాయదుర్గం లిమిట్స్ మన ఐటీ కారిడార్ ఏరియాలో ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ వీకెండ్ డేస్లో హెవీ క్రౌడ్ ఉంటుంది మా ఏరియాలో. దానికి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఎవ్రీ వీక్ కూడా మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తుంటాము. యాజ్ యూజువల్గా నిన్న కూడా కండక్ట్ చేస్తున్నాము. మధ్యరాత్రి అరౌండ్ 12:30 ఆ ప్రాంతంలో ఒక కారు, ఒక 4 మెంబర్స్ యువకులు చాలా స్పీడ్గా లౌడ్ వాయిస్ చేసుకుంటూ, అదంత మాడిఫైడ్ కార్ ఉంది, హోండా సిటీ కార్, చేసుకుంటూ వచ్చి అది గమనించి మా వాళ్ళు దాన్ని ఆపడానికి ట్రై చేశారు. అతను తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఓవర్ స్పీడ్గా మా వాళ్ళ మీదకి దూసుకురావడం వల్ల ఆ తప్పించుకునే ప్రయత్నం వల్ల మా రమేష్ అనే ఒక కానిస్టేబుల్ కూడా రైట్ హ్యాండ్ ఫింగర్ కూడా ఒకటి చిన్న ఇంజురీ, బ్లీడింగ్ ఇంజురీ అవడం జరిగింది. ఇమీడియట్గా పక్కన ఉన్న మిగతా ఆఫీసర్స్, నైట్ డ్యూటీ ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్ అయ్యి అతన్ని చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకునే సందర్భంలో అందులో ఉన్నటువంటి ఒక 3 యువకులు కార్ దిగి పారిపోయారు. ఆ కార్ డ్రైవ్ చేస్తున్న ఒక అతను మాత్రం దొరికాడు. అతను డిగ్రీ సెకండ్ ఇయర్, BBA సెకండ్ ఇయర్ పుల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నాడు. అతను పట్టుకొని కారు కూడా సీజ్ చేయడం జరిగింది. అతను చేసిన పనికి పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసి ప్రస్తుతం అతన్ని రిమాండ్కు పంపిస్తున్నారు. మీరు ఒకరిని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. సో అతనితో మీరు మాట్లాడినప్పుడు ఆ రేసింగ్ సంబంధించి ఎందుకు చేస్తున్నారు అంటే, కొందరు రీల్స్ అప్లోడ్ చేయడానికి కొందరు రేసింగ్లు చేస్తుంటారు, కొందరు ప్రొఫెషనల్గా రేసింగ్లకు పాల్పడేవారు ఉంటారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఎందుకు రేసింగ్ చేస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే రెహాన్ అనే పిల్లోడు ఉన్నాడో, ఇతను కూడా ఇర్ఫాన్ అని చెప్పి వీళ్ళకి సంబంధించిన ఒక ఫ్రెండ్ చార్మినార్లో ఉంటాడు. అతను కూడా ఇలాంటిది ఒక ఇన్స్టా పేజ్లో అతను కూడా రకరకాల వేరు ప్లేస్లలో రైడ్ చేసిన, స్టంట్ చేసిన వీడియోలు అప్లోడ్ చేసి చేస్తున్నాడు అని చెప్పేసి అతను చూసి ఇతను కూడా ఇన్స్పైర్ అయ్యాడు. ఇన్స్పైర్ అయ్యి ఒక 6 డేస్ బ్యాకే ఇతను ఒక పేజ్ క్రియేట్ చేసుకుని అందులో ఇప్పటివరకు ఒక 7 వీడియోస్ అప్లోడ్ చేశాడు అన్నట్టు. అందులో అప్లోడ్ చేయాలని ఒక కుతూహలంతో, లేకపోతే ఇక్కడ వచ్చి ఒక రకమైన యూత్ ఏజ్ ఫ్యాక్టర్ అనుకోండి, స్టంట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. వచ్చి ఆ స్టంట్ చేస్తున్న సందర్భంలో మామూలు పట్టుకోవడం జరిగింది. ఈ పర్టికులర్ ఏరియానే వాళ్ళు ఎందుకు ఎంచుకుంటున్నారు? టీ హబ్ కావచ్చు, లేకపోతే ఈ పరిసర ప్రాంతాలు, నాలెడ్జ్ సిటీ, ఇదే ఎందుకు ఎంచుకుంటున్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారు రేసర్లు? సో వాళ్ళు ఎవరు కూడా ఓపెన్గా చెప్పరు కదా. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ రోడ్స్ వైడ్గా ఉంటాయి, నైట్ లైటింగ్ బాగుంటుంది, అండ్ అప్ టు 1 o'clock వరకు ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చేవాళ్ళు దే ఆర్ నాట్ ఏ స్పెషలైజ్డ్ రేసర్స్. వాళ్ళు ఏం రేస్ చేసేవాళ్ళు కాదు, జస్ట్ వాళ్ళు ఏదో సరదా కోసం చేసేవాళ్ళు. వీళ్ళంతా సరదా కోసం, ఫుడ్ కోసం వచ్చేవాళ్ళు. ఆ వచ్చిన సందర్భంలో ఫోటోలు దిగుదామని వచ్చేవాళ్ళు, కొంతమంది బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి వచ్చేవాళ్ళు. ఇలా రకరకాల యావిగేషన్స్ తోటి వచ్చేవాళ్ళు. దే ఆర్ నాట్ రియల్ రేసర్స్. వాళ్ళు రియల్ రేసర్స్ అయితే ఇక్కడ అది ఎట్లాగ ఇది చేయలేరు. వాళ్ళు వచ్చి ఏంటంటే వాళ్ళు రీల్స్ కోసం మాత్రమే, ఒక వీడియో చేయడం కోసం, రీల్స్ కోసం ఆ స్టంట్ చేయటము, ఆ బైక్ అయితే ఇట్లా వీల్ అట్లా లేపుకొని పోవడం అలాంటి స్టంట్ చేస్తున్నాను. మీరు అంటున్నట్టు వీళ్ళంతా యంగ్స్టర్స్ అర్ధరాత్రులు 12:30, 1 గంటకి ఈ విధంగా రోడ్ల మీద ఉంటున్నారు అంటే తల్లిదండ్రుల నిఘా లోపించింది అనుకోవచ్చు కదా. తల్లిదండ్రులకు సంబంధించి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే పిల్లలు ఈ విధంగా వాళ్ళ కదలికలపైన తల్లిదండ్రుల నిఘా లేకపోతే ఈ విధంగా క్రైమ్స్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు సంబంధించి మీరు ఏం సజెస్ట్ చేస్తారు పోలీసుల నుండి? కరెక్ట్ సర్టిఫికేట్ అర్థం, జాబులు వచ్చే అవకాశం పోతుంది, వీసా రాదు, పాస్పోర్ట్ రాదు. సో వాళ్ళ భవిష్యత్తు ఆల్టోమేటిక్గా అంధకారమయం అయిపోతున్నారు. సో ఇవన్నీ గమనించాలి. అది పోతే ఓకే, వాడు ప్రాణమే పోతే తల్లిదండ్రులే మనమే బాధపడాలి. సో తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి, దయచేసి మీ పిల్లల మీద కంట్రోల్ ఉంచండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మిడ్ నైట్ ఎక్కడ తిరుగుతున్నారు అనేది ఒకసారి వాళ్ళ మీద నిఘా అంటే వాళ్ళని కంట్రోల్లో ఉంచుకుంటే, అలా చేయడం వల్ల దానివల్ల పర్యవసానం ఎలా ఉంటుందనేది వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పి, తల్లిదండ్రులే కాదు, అది అట్ ద సేమ్ టైం వాళ్ళు కాలేజీలో టీచర్స్ కానీ లెక్చరర్స్ కూడా వాళ్ళకి చెప్పి ఇలాంటి సంఘటనలు జరగకుండా, వాళ్ళు అందులో పాలు పంచుకోకుండా ఉండటం కోసం అందరు ప్రయత్నం చేస్తేనే మనం 100% ఇది ప్రివెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు వాళ్ళకి ఎలాంటి యాక్సిడెంట్ కేసులలో ఇన్వాల్వ్ అయితే అమాయకులైన అదర్స్ వాళ్ళు కూడా ప్రమాదానికి గురై వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే 100% మన పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళకి ఇస్తున్న వెహికల్స్
సంబంధం లేదు. దయచేసి అవసరానికి మించిన ఆర్భాటాలు వాళ్ళకి ఇవ్వకుండా అవసరమైనంతవరకు ఇవ్వాలని నా యొక్క విజ్ఞప్తి. ఫైనల్గా చెప్పండి, ఐటీ కారిడార్ అడ్డాగా రేసింగ్లకు పాల్పడాలని ప్లాన్ చేసుకునే రేసర్లకి పోలీసుల నుండి మీరు ఏం వార్నింగ్ ఇస్తారు? ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ చేసినా, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు, ఎలాంటి నేరాలకు పాల్పడాలని చూసినా ఎవరిని ఉపేక్షించే సమస్య లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎంతటి వారైనా సరే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తాము. నిర్మమాటంగా వాళ్ళని జైలు ఊసలెక్క పెట్టిస్తాం. ఇది మొత్తానికి రేసింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాము. గతంలో రేసింగ్లకు ఎక్కువ పాల్పడేవారు, రాను రాను స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్న కారణంగా రేసింగ్లకు సంబంధించి రేసర్లు ఐటీ కారిడార్ రావడం తగ్గించారు. కానీ నిన్న రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి వాళ్ళు రీల్స్ చేసుకొని అప్లోడ్ చేస్తాము అనుకునే క్రమంలోనే ఈ రేసింగ్కి పాల్పడ్డారు. సో పోలీసుల మీదకి వాహనంతో దూసుకొచ్చారు. ఇప్పటికే కేసు నమోదు చేశాము, రిమాండ్కి తరలించాము అని చెప్పడంతో పాటు రేసర్లు ఎవరైతే ఐటీ కారిడార్ సంబంధించి అడ్డాలుగా రేసింగ్కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ 6 న్యూస్, హైదరాబాద్.